చర్చలకు సిద్ధం అంటోంది కాక్రోచ్ జనతా పార్టీ. కానీ మంత్రుల ఇళ్లలో కాదు, తటస్థ వేదిక జంతర్ మంతర్ వద్ద మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి సీజేపీ చెబుతోంది. కేంద్రం కూడా సిద్ధమే అంటోంది. ప్రధాన్ రాజీనామా తప్ప, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా వాటిపైన డెఫినెట్గా చర్చిద్దామంటోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరి పట్టు వాళ్లదే అన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే నిన్న కూడా సిచ్యువేషన్ మనం చూసాము ఏ విధంగా ఉందో. జంతర్ మంతర్ వద్ద మళ్ళీ రణరంగాన్ని తలపించినటువంటి సిచ్యువేషన్. అటు పోలీసులు చెప్తున్నారు మాపై కత్తులతో దాడులు చేశారని చెప్తున్నారు, ఇటు విద్యార్థులపై లాఠీ చార్జులు జరుగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సీజేపీ మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు అండ్ ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే అటు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో ఇక్కడ కూడా నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అండ్ ఏం జరుగుతోంది, ఎవరి పట్టులో వాళ్ళు ఉన్నారు. ఒకవైపు అంటే యువతకు న్యాయం చేసినట్టయితే మా డిమాండ్స్పై కేంద్ర నిజాయితీగా స్పందించాలి, ఉద్యమం కొనసాగుతోందని అటు సీజేపీ చెబుతోంది. నిరసనలో పాల్గొన్న వారి మీద కేసులు పెట్టొద్దు అని చెప్పేసి అటు వాంగ్చూక్ అంటున్నారు. అంటే ఈ చర్చలు ఫలిస్తే ఖచ్చితంగా విరమిస్తాను దీక్ష అని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు నాగార్జున గారు. నమస్తే అండి నాగార్జున గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మీరు మ్యూట్లో ఉన్నారు అనుకుంటున్నా. నమస్తే. నమస్తే అండి. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లింగం యాదవ్ గారు, మీరే ముందుగా చెప్పాలి. సీజేపీ ఆందోళన చేస్తూ ఉంది, అది మొన్న స్టార్ట్ చేసిన ఆందోళన కాదు. పార్లమెంట్ రెండో రోజు నుంచి మీరు ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ ఇష్యూకు సంబంధించి అంటే ఏం జరిగింది పరిష్కారం దిశగా కాకుండా దీనికి పూర్తిగా రాజకీయ రంగు పులిమింది కాంగ్రెస్ అని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానలిస్టులకు. ఏదైతే జంతర్ మంతర్ లో ఇవాళ విద్యార్థులు దేనికోసం అయితే పోరాడుతున్నారో మరి ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు. అంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా పేపర్ లీకేజ్లు అయినాయి అనేది ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ దేశ ప్రజలకు అందరికీ అర్థమైంది. దాదాపు 12 ఏళ్లలో 152 పేపర్లు లీకేజ్లు అయినాయి. అయినా కూడా ఎక్కడ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గాని ఏ రోజు కూడా ఆ పేపర్ లీకేజీల కారణం ఎవరు, వారిని ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరికి శిక్ష పడినాయని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ అయినటువంటి అంటే ఇవాళ దాదాపు కోట్లాది మంది 7 కోట్ల మంది పైగా విద్యార్థుల జీవితాలని ఆగం చేసినటువంటి ఈ పేపర్ లీకేజీలో ఏనాడు కూడా ఇవాళ ఈ కేంద్రం ప్రభుత్వం గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గాని ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. దీనికి నిరసనగానే ఇవాళ జంతర్ మంతర్ లో సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో, అదే విధంగా టీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, అదే విధంగా విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే ఇవాళ దేశ భవిష్యత్ అండి, వాళ్ళ జీవితాలతోటి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటారు కదా. దానికి నిరసనగా ఇవాళ జంతర్ మంతర్ లో విద్యార్థులు, అదే విధంగా సివిల్ సొసైటీ అందరూ కూడా ఇవాళ దానికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలండి? మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో అయింది. ఇవాళ పేపర్ లీకేజ్ అయి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ అంతా ఆగమైంది. కాబట్టి కనీసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని స్పందించి దాని మీద మరి చర్యలు తీసుకోకపోగా ఇవాళ అదే విద్యార్థుల పైన ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నారో వాళ్ళ పైన ఎంత ఆటవికంగా, అంత భాషవికంగా గారు, డెఫినెట్ గా మీరు అన్నది కరెక్టే. కేంద్రాన్ని క్వశ్చన్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు సీజేపీ మద్దతుదారులు కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఈవెన్ పార్లమెంట్ లో మాట్లాడాలి, చర్చించాలి, సభలో మాట్లాడాలి అనంటే మీరు మొదటి రోజు ఇచ్చినటువంటి తీర్మానాలలో ఎక్కడా కూడా నీట్ రద్దుకు సంబంధించి అయోధ్య విరాళాలు ఉన్నాయి, ఓట్ చోర్, ఎస్ఐఆర్, వీటన్నిటికి సంబంధించినవి ఉన్నాయి తప్ప ఇది లేదు. మీరు కూడా ఇంత తీవ్ర స్థాయిలో ప్రెడిక్ట్ చెయ్యలేదు ఇష్యూ ఇలా ఉంటుందని. ఎప్పుడైతే ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిందో ఆ తర్వాత ఈ ఇష్యూని మీరు టోటల్ గా టర్న్ చేసుకున్నారు మీ వైపు. అంటే ఇందులో
జోష్న గారు దయచేసి ఇవాళ మన అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేదా ఇంకొకరికో సంబంధించిందా కాదండి, ఇది దేశ భవిష్యత్తు విద్యార్థులదండి. దానికి సంబంధించిన విషయం ఇవాళ కాంగ్రెస్ తీసుకుందా లేకపోతే ఇంకొక పార్టీ అది కాదు కదా. ఇవాళ ప్రధానమంత్రి బాధ్యత ఏందండి, కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి ఎంహెచ్ఆర్డి మినిస్టర్ బాధ్యత ఏందండి. ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడరు అంటే ఇతర పార్టీలు మాట్లాడతా తప్ప మీరు మాట్లాడరా? మీకు బాధ్యత లేదా? ఈ దేశ పౌరులు కదా, ఈ దేశ భవిష్యత్తు కదా. నడి రోడ్ల పైన ధర్నా చేస్తుంటే వాళ్ళ మహిళా విద్యార్థుల పైన మీరు చూసిరండి. ఒక మహిళగా మనం ఈ దేశం తలదించుకునే పరిస్థితిలో ఏ విధంగా ఒక మహిళా విద్యార్థుల మీద ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారండి. ఇది చేసేది దేశ ప్రధాని, ఇంకా దాన్ని జడ్జిపై చేస్తున్నారు. ఏ బరాబర్ మేము కొట్లాడతాం, తప్పే ఉందండి. ఎవరు ఈ దేశ ప్రజల కోసం ఇది దయచేసి ఇది ఒక పార్టీకి రంగు పూల్చకండి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకో ఇంకొక పార్టీకో సంబంధించిన అంశం కాదు. నేను మరీ చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు సంబంధించింది, ఈ దేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థుల జీవితానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిందండి. దాని గురించి మాట్లాడితే ఇవాళ ప్రధాని ఏం చేయాలండి? ఎందుకు మాట్లాడు? మరి ఎక్కడో ఉక్రెయిన్ రష్యా వార్ జరిగితే నేను పోయి దాని యొక్క వార్ నాపినని చెప్తుంది కదా. మరి ఈ దేశంలో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఆగమైంది, పేపర్ లీకేజ్ అయినని పోరాడుతుంటే మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడండి? లింగం యాదవ్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ కి ఏంటంటే, నీట్ రద్దుకు సంబంధించి కావచ్చు, పేపర్ లీకేజ్ కు సంబంధించి కావచ్చు, వీటి పట్ల ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షమైన మీరు సరైన రీతిలో స్పందించలేదు. మీ పైన నమ్మకం లేదు. మామూలుగా ప్రజా ఉద్యమాలైనా ఏవైనా కూడా వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ మీ దగ్గర నుంచే అసలు వాయిస్ ముందుగా వినిపించాల్సింది ఉండే, బట్ అక్కడ సిచ్యువేషన్ లేక వాళ్ళు కూడా మీ పైన నమ్మకం లేకనే ఒకటి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో వాళ్ళకు వాళ్లే ఉద్యమం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ప్రతిపక్షంగా మీ వైఫల్యమే అన్నటువంటి క్వశ్చన్ మీరు ఫేస్ చేస్తే మీ సమాధానం ఏంటి? మీరు మాట్లాడుతుంది అంటే దీంట్లో లోతుగా మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉందండి. అసలు సిజేపీ ఎందుకు వచ్చిందండి? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయమూర్తి గారు వాళ్ళు మాట్లాడిన మాటలకు విద్యార్థి లోకం అంతా కూడా ఏకమైతే ఇట్లా ఈ విధంగా మా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసినటువంటి మాటలు కాదు అని దానికి వ్యతిరేకంగా ఇవాళ యువత అంతా కూడా ఇవాళ ఇది న్యూ జనరేషన్ అండి. పోస్ట్ మోడర్న్ లో న్యూ జనరేషన్ అందరూ కూడా వాళ్ళు కావాలని వాళ్ళు ఏదైతే యాస్పిరేషన్ ఉందో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయలేదు. దానికి ఇవాళ జెన్జీ మూవ్మెంట్ ఈ దేశం ఒక్క దేశంలో కాదండి జోష్న గారు. ఇవాళ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో దాదాపు మిగతా దేశాలలో మీరు చూడండి, ఇవాళ శ్రీలంక, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో ఇవాళ భారతదేశంలో జెన్జీకి ఆస్పిరేషన్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ జెన్జీ మూవ్మెంట్స్ వచ్చినాయి. జెన్జీ మూవ్మెంట్స్ వస్తే తప్పే ఉందండి. కాంగ్రెస్ పార్టీగా మేము ఎవరిని కూడా రావద్దనో ఇంకొక పార్టీ ఆల్టర్నేటివ్ గా ఎదుగొద్దనో ఎప్పుడు చూడదండి. ప్రజాస్వామ్యంలో ఏ ఉద్యమాలు ఎవరైనా నడిపొచ్చు, తప్పే ఉందండి. జెన్జీ మూవ్మెంట్ చేస్తే మన ఇవాళ ఇక్కడ తప్పు పట్టట్లేదండి. జెన్జీ మూవ్మెంట్ ను తప్పు పట్టలేదు. నీట్ అంశానికి సంబంధించి మీరు ప్రయారిటైజ్ లో అసలు చర్చ కోసం ఒక తీర్మానం కూడా ఇవ్వలేదు మీరు. అరే ఏం మాట్లాడుతున్నారు? సెకండే కాదు, మీరు మొదటి రోజు ఇచ్చిన దాంట్లో నీట్ లేదు. మొదటి రోజు ఇచ్చిన దాంట్లో నీట్ లేదు. వీళ్ళు నీటి పైన ఆందోళన పేరుతోటి జోష్న గారు బహుశా మీరు చూడలేకపోతే షెడ్యూల్ లో మీరేమన్నా ఆ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఛాత్రంకి గుంజన పేరుతోటి ఇవాళ ధర్నాలు, రాస్తారోకోలు, విద్యార్థుల లోకాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఇవాళ స్కూళ్లు, కాలేజీలు దేశవ్యాప్తంగా తిరుగుతుందండి మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్వై. ఒకసారి చూడండి, ఛాత్రంకి గుంజు పేరుతోటి. దయచేసి ఇవాళ సమస్య నేను మళ్ళీ చెప్తున్నా జోష్న గారు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై విద్యార్థికి సంబంధించిందో కాదండి. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించింది. ఎందుకు ప్రధాని మాట్లాడు, ఎందుకు చర్చలు జరపదు? ఇవాళ సోనం వాంగ్చుక్ ఇవాళ నిరసన చేస్తుంటే మరి ఇన్ని రోజులుగా చేస్తుంటే ఎందుకు మాట్లాడండి? లింగం యాదవ్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి దత్తాత్రేయ గారి వర్షన్ తీసుకున్న తర్వాత కన్క్లూడింగ్ రండి. ఇవాళ ప్రపంచం గురించి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ మరి దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల గురించి ఎందుకు మాట్లాడు? అంటే విద్యార్థులంటే మీకు చిన్న చూపా? విద్యార్థులంటే మీకు పట్టదా? అందుకే దయచేసి ఈ విషయాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పైన దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ డెఫినెట్ కూడా నరేంద్ర మోడీ బీజేపీ ఏదైతే ఆయన మోడీ డెఫినెట్ కూడా మెడల్ వంచుతాం.
విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, దేశంలో ఉన్నటువంటి అందరూ మేధావులు, సివిల్ సొసైటీ అందరూ కూడా కలిసి కట్టుకొచ్చి డెఫినెట్ కూడా నరేంద్ర మోడీ మెడలు వచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకపోదు. దయచేసి ఇది ఒక పార్టీకి మీరు అటగట్టకండి. Okay. ఇది